హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ అఫిషియల్ అండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మేము బాబు బర్త్డే కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. సో బాబు లేనప్పుడు బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. తను ఉంటే షాపింగ్ చేయడం అస్సలు వీలు కాదనమాట. సో అందుకనేసి తను స్కూల్కి వెళ్ళిపోయాక మేము షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే చాలా షాపులు అయితే తిరిగామన్నమాట. నేను అంతా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అనమాట. చాలా షాపులే తిరిగాను. ఎందుకు అలా తిరగాల్సి వచ్చిందంటే నేను ఒక ఇలాంటి డ్రెస్ వెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట బాబుకి. బట్ అలాంటి డ్రెస్ దొరకలేదు. చాలా షాపులు చూసామన్నమాట. ఒక షాప్లో అయితే దొరికింది, బట్ అందులో కలర్ అయితే నాకు సెట్ అవ్వలేదన్నమాట. అందులో కలర్స్ కావాలని అడిగాను, బట్ ఇంతకు ముందు ఉన్నటువంటి కలరే చూపించారనమాట. ఆల్రెడీ నేను బాబుకి ఆ కలర్ తీసుకున్నాను, సో అదే కలరే చూపించారు. అందుకనేసి ఇంక నేనైతే లైక్ చేయలేదన్నమాట. సో అందువల్ల చాలా షాపులు తిరగాల్సి అయితే వచ్చిందనమాట. సో ఇంకా వర్షం కూడా ఫుల్గా వచ్చేసిందండి. మేము షాపులు తిరుగుతూనే ఉన్నాము. ఇక ఒక షాప్లో అయితే స్ట్రక్ అయిపోయాము, వర్షం వచ్చేసింది. ఇక సర్లే అనేసి అయితే ఇంకా నెక్స్ట్ టైం అలాంటిది ఎక్కడైనా దొరికితే చూద్దాం అన్నట్టుగా ఈసారికైతే ఇంకా నార్మల్గా తీసుకొచ్చేసామన్నమాట. అనుకున్నది కాక వేరేది తీసుకొచ్చామన్నమాట. సో చాలా షాపులు తిరిగాము, బట్ మేడం అందులో కలర్స్ రావు మేడం అని చూపించారు. కొన్ని వేరే మోడల్, అంటే అలాంటి మోడల్ని బట్ వేరే చూపించారనమాట. అది నాకు నచ్చలేదు, మా ఆయన కూడా నచ్చలేదన్నమాట. ఇంకా నేను అనుకున్నది అలాంటిది అయితే మనకు లేదు మేడం, ఇప్పుడైతే స్టాక్ అయిపోయిందనే చెప్పారు. అండ్ కలర్ చాలా రేర్ అంట అలాంటి వాటిలో రావడం, సింగిల్ కలర్ వస్తుంది అనేసి అయితే చెప్పారు. బట్ ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అన్నట్టు మంచిదే తీసుకున్నాము. బాబుకి సెట్ అవుతుంది అని మంచిగానే కనపడుతుంది అది కూడా. సో తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చూడాలి బర్త్డే రోజు ఎలా కనపడుతుందో ఏంటో. బట్ నేను అనుకున్న డ్రెస్ అయితే ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా తీసుకుంటాను, అది కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ 5 ఆ టైంలో పాలు తాగేసి ఇంకా పార్క్కి వెళ్ళాలనేసి అయితే ఏడ్చారనమాట. ఇంక పాల కోసం వెయిట్ చేసుకుంటూ ఇంకా కొద్దిగా అలా ఆడుకుంటున్నాడు బాబు ఇంట్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా వచ్చాము. 6:30 ఆ టైం అయ్యిందండి మేము వచ్చేపాటికి. చాలామంది వచ్చారు ఆల్రెడీ. ఇంకా ఎప్పుడూ వస్తుంటాం అనమాట, 3 డేస్కి 4 డేస్కి అలా 1 టైం అలాగా వస్తూనే ఉంటాం ఇక్కడికి. అందుకనేసి ఇంకా బాబుకి ఎప్పుడైనా గుర్తుకొస్తే మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు వెళ్దాం అనేసి. ఇంకా అలాగా తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నేనైతే ముందు వెళ్తున్నాను, మా ఆయన వీడియో కొద్దిగా అని చెప్పాను అనమాట. సో తను తీయడం, అసలు వీడియో అయితే తీయడం, నువ్వు కావాలంటే తీసుకో అని చెప్పేస్తాడు. ఇంకా అసలు ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు వీడియో తీయడు, నేనే తీసుకోవాలి, అని బలవంత పెట్టాను అనమాట. తీశారు. ఇంక నేనైతే వెళ్ళిపోతున్నాను. బాబు ఆల్రెడీ పరిగెత్తి వెళ్ళిపోయారనమాట. ఇంకా కింద పడిపోతాడేమో అనేసి నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాను. ఇక చాలామంది వచ్చారు కదా, ఇంకా పెద్దవాళ్ళకి కానీ చిన్న పిల్లలకి కానీ చాలా బాగుంది ఇక్కడైతే ఆడుకోవడానికి, పిల్లలకి వాకింగ్ చేయడానికి, పెద్దలకి ఇలాగా. సో ఇది ఇక్కడైతే ఇంకా బాబు ఇలా ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏంటంటే ఎప్పుడైనా సరే అండి, నా విషయంలో అయితే ఇలాగే జరుగుతుంది. సో నేను ఒక శారీ తీసుకోవాలన్నా, ఒక డ్రెస్ తీసుకోవాలన్నా, అండ్ బాబుకి కానీ ఏదైనా సరే నేను షాపింగ్కి వెళ్ళే ముందు ఇలాగా అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఇలాంటిది కావాలి, అలాంటిది కావాలి, ఇలాంటిదే తీసుకోవాలనేసి అయితే ఇక 3 డేస్ ముందే నేను అంటే అనుకుంటుంటాను అనమాట, ఎక్స్పెక్ట్ చేసుకుంటుంటాను అనమాట. సో అలాంటిదే తీసుకోవాలనేసి అయితే చాలా షాపులు అయితే తిరుగుతానమాట. బట్ నేను అనుకున్నది కరెక్ట్గా ప్రతి ఒక్కటి సెట్ అయ్యేలాగా అయితే దొరుకుతాయి. బట్ కొంచెం డిఫరెంట్గా ఉండేది అలాంటిది అయితే దొరుకుతాయి. బట్ వాటితోనూ అడ్జస్ట్ అవుతుంటాను. నేను అనుకున్నటువంటి ప్రతి ఒక్కటి ఇలా ఉండాలన్నటువంటి డ్రెస్ అయితే నాకు ఎప్పుడు దొరకలేదు. అది ఏంటో కానీ ఎప్పుడు అలాగే అవుతుంది. బట్ అడ్జస్ట్ అవుతుంటానమాట. సో ఇలాగుంటుంది. మీకు కూడా ఎప్పుడైనా సరే ఇలాగ అనిపించింటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. నాలా కూడా మీలో ఎవరికైనా అనిపించింటే మాత్రం. బట్ ఏ విషయంలో అయినా అంతే సరే, మనం అందుకే అంటారేమో ముందే ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరి నుంచైనా సరే, ఏ వస్తువు నుంచైనా, దేని నుంచైనా సరే ముందే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దండి.
సో ఇదన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను మ్యామ్ చెప్తున్నాను అనమాట. సో ప్లేస్ చాలా బాగుంది, చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది కదా అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా బాబు ఆడుకుంటున్నాడు. ఇలాంటి చోటుకు వస్తే ఇంక బాబు మాకు అస్సలు దొరకడు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే కొద్దిగా అలా అది చేస్తున్నాను అనమాట. ఎక్సర్సైజ్ చేయపో అని చెప్పారు మా ఆయన. నేను కూడా అలాగే చేస్తున్నాను. బట్ నాకు అలాంటివన్నీ నచ్చవు, నేను ఎప్పుడూ చేయలేదు. ఇంకా మా ఆయన వెళ్ళు అంటే మాత్రం అలాగా ఎవరు లేరు కదా అనేసి అయితే వెళ్ళాను అనమాట. సో ఇలాగుంటుంది. ఇంకా బర్త్డే షాపింగ్ అయితే చేసేసామన్నమాట. నెక్స్ట్ అంటే ఇంకా ఎలా జరుగుతుందో ఏంటి, స్కూల్లో చేస్తామా అండ్ ఈ ఇంటి దగ్గరే చేస్తామా, ఎక్కడ చేస్తాము అనేది అయితే అది కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఇదండి, ఇంకా నైట్ 7:30 అలాగ అయిపోయిందనమాట. ఇంకా ఇంటికైతే వెళ్దాం అనేసి అయితే అంటున్నాము. బాబు అయితే ఇంకా కొద్దిసేపు ఆడుకుంటానని అయితే చెప్పాడు. ఇంకా చాలా టైం అవుతుంది కదా, ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి అండ్ బాబుకి హోంవర్క్ కూడా చేయించాలనేసి అయితే ఇంకా వెళ్దాం అనేసి అయితే బలవంతంగా బాబుని అయితే తీసుకుని అయితే వచ్చేస్తున్నాం అనమాట. బట్ బాబు అయితే రావట్లేదు, మా ఆయన బలవంతంగా తీసుకొని వస్తున్నాడు. సో ఇదన్నమాట, ఇదే చెప్తున్నా, ఇంటికి వెళ్దాం రానని అయితే చెప్తున్నాను వీడియోలో. ఇక ఇదండి, వెళ్తున్నాము. ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేసి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసి బాబుకి హోంవర్క్ చేయించి పడుకోవడమే. డైలీ ఇదే వర్క్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ 7:30, 8 దగ్గర అవుతుంది. ఇక చాలా చీకటి అయితే ఉంది. బట్ చాలామంది ఇక్కడే ఉన్నారు. ఇంకా 8-9 వరకు ఉంటుందంట ఇక్కడ ఓపెనింగ్ టైము. సో అందుకనేసి అయితే ఉన్నారు వాక్ చేసుకుంటూ అలాగా. ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాబు అసలు రావట్లేదు, బట్ బలవంతంగా తీసుకొని వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇదండి, నా వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.